బ్యూటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. సో మీషోలో బాగా ట్రెండింగ్ లో అవుతున్న, ఇన్‌స్టాగ్రామ్ లో కూడా చాలా వైరల్ అవుతున్న 2 శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా నేను ఈ 2 శారీస్ కూడా మీషోలో న్యూగా లాంచ్ చేసినవే. అండ్ నేను ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను చూసిన శారీ అయితే పింక్ అండ్ వైట్ కాంబినేషన్స్ తో ఉంది. చూసారు కదా, 2 కాంబినేషన్స్ తో న్యూగా ఉంది మనకి. శారీ మొత్తం కూడా ఇలా మనకి కట్ వర్క్ వచ్చింది. ఇదైతే రియల్ మిర్రర్ అయితే కాదు. సో పేపర్ మిర్రర్ స్టిక్కర్ లాంటి టైప్‌ది. సో మనకైతే దీంట్లో ప్లెయిన్ బ్లౌజ్ టైప్‌లో వచ్చేసింది. చిన్న చిన్న డిజైన్ అయితే ఉంది దీంట్లో. దగ్గర నుంచి చూడండి. మనకి 2 సైడ్స్ కూడా ఆహ్, శారీ మొత్తం కూడా కట్ వర్క్ ఇచ్చారు కదా! అండ్ బ్లౌజ్‌కైతే ఒక సైడ్ కట్ వర్క్ ఇచ్చారు మనకి. సో మిగతా సైడ్ ఏమో ప్లెయిన్‌గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఇది. శారీ ఓవరాల్‌గా మనకి లుక్ అంతా కూడా ఇదే డిజైన్‌తో ఉంది. చాలా బావుంది. ఈ డిజైన్‌ని ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ శారీ అయితే నిజంగా లైట్ వెయిట్‌గా ఉంది. ఈ సమ్మర్‌కి నిజంగా మంచిగా మనము పర్ఫెక్ట్‌గా వేర్ చేయొచ్చు. ఇంత లైట్ వెయిట్ శారీ మనకి పార్టీస్ వేర్ కానీ, లేదా చిన్న చిన్న ఫంక్షన్‌కి వేర్ చేయొచ్చు. చాలా బావుంటుంది. కంఫర్ట్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళు పార్ట్‌లో వచ్చేసి కట్ వర్క్ అనేది ఇలా 3 సైడ్స్ కూడా ఇచ్చారు పళ్ళు పార్ట్‌లో. చూసారు కదా! వావ్! ఎంత బావుందో అసలు ఒంటి మీద చాలా లైట్ వెయిట్‌గా ఉందనమాట. నేను ఇక్కడ వేర్ చేసిన తర్వాత పిక్ అనేది యాడ్ చేస్తాను. ఒకసారి చీర లెంత్ అనేది కొంతమందికి అంటే హైట్‌గున్న వాళ్ళకి, లావుగున్న వాళ్ళకి సరిపోతదా లేదా అని అనుకుంటారు. శారీ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. తప్పకుండా తీసుకోవచ్చు. హైట్‌గా ఉన్న వాళ్ళైనా, లేదా లావుగా ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. మనకి శారీ కూడా 5½ మీటర్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్‌తో సహా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఎక్స్‌ట్రా మనకి. ఒకేళ లావుగా ఉన్న వాళ్ళకైతే మన బ్లౌజ్ ఏం తీసుకోకుండా అట్లానే కట్ చెంగ్ లాగా వేసుకోవచ్చు. చాలా మంచిగా ఇది యూజ్ అవుతుంది. ఈ టిప్ మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటాను. కొంచెం లావుగున్న వాళ్ళకి ఇలా ఈ బ్లౌజ్‌ని కట్ చేయకుండా డైరెక్ట్‌గా శారీలో కలిపి కట్టేస్తే మనకి కుచ్చుళ్ళు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ శారీ అయితే నార్మల్‌గా అంటే నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. చాలా బావుంది. కింద మనకి ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం కూడా చాలా బావుంది. ఇంత లైట్ వెయిట్‌గా ఉంటదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆర్డర్ చేసినప్పుడు ఇది చాలా వెయిట్ ఉంటదేమో అనుకున్నాను. ఫైనల్లీ ఇదైతే వెయిట్ అయితే లేదు. చాలా బావుంది. అండ్ కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది. అసల ఈ మధ్య శారీస్ అందరూ చాలా లైట్ వెయిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు కదా! సో ఇదైతే తప్పకుండా ప్రిఫర్ చేస్తారు. నే ఈ లింక్స్ అయితే నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా! ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీరు ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. షార్ట్స్‌లో కూడా నేను కొన్ని మీషో ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను రివ్యూ పెడుతున్నాను. వాటి కింద ట్యాగ్ చేసి ఉంచుతాను. సో, దాన్ని క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా లాంగ్ వీడియోకి ప్రెస్ అయిపోతుంది. సో, నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను నీకు. నెక్స్ట్ శారీ అయితే ఎంత ట్రెండింగ్ అవుతుందో. సో, నేనే లేట్ అనుకుంటా. సో, నేను కూడా ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టాను. 640, 700 బిలోనే ఉంది ఈ శారీ. సో, శారీ చూడంగానే ఇదా అనిపిచ్చిద్ది. సో, శారీ కూడా మనకి 2, 3 షేడ్స్‌లో ఉందనిపిస్తుంది గదా! కలర్ అనేది అసలేంటి అంటే గోల్డ్ అంటే గోల్డ్ కూడా గాదు. ఏదో అంటారు గదా! రాగి కలర్‌లో మనకి గ్రీన్ కలర్ మిక్సింగ్ అనేది ఇచ్చారు. శారీ లెంత్ కూడా చాలా బావుంది. సో, అసల ఈజీగా వేర్ చేయొచ్చు. చాలా లైట్‌గా ఉంది. శారీ మొత్తం కూడా మనకి ఇలా లేస్ వర్క్ లాగా ఇచ్చారు. చూసారు గదా! పౌటి కొంగు దగ్గర మనకి ఇలా పళ్ళు పాటులో ఇలా ఇచ్చేసారు. ప్లెయిన్ శారీ మొత్తం కూడా మనకి శారీ మొత్తం కూడా ప్లెయినే. శారీకి మనకి గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్‌తో ఉందన్నమాట ఇది శారీ మొత్తం కూడా మనకి. అండ్ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఇది కాదు అంటే మనకిప్పుడు డిఫరెంట్‌గా బ్లాక్ కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్‌గా నేనైతే బ్లాక్ ట్రై చేశాను. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం లుక్ అనేది డిఫరెంట్‌గా కనిపించాలి అనుకుంటే. మనకి ఈ లేస్ అనేది ఓన్లీ పవిటి కొంగు మనకి ఇక్కడ దాకా వస్తుంది కదా! సో, అక్కడి వరకే ఇచ్చారు ఈ లేస్. ఆ తర్వాత మొత్తం కూడా మనకి ప్లెయిన్ అనే వచ్చిందనమాట. సో, సింపుల్‌గా ఇలా వచ్చేస్తుంది శారీ. సో, శారీ కట్టు చెంగు మొత్తం కూడా మనకి పై పక్క ఇవ్వలేదు. కింద వరకైతే ఈ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఇది లేస్ అనుకుంటే మీ పొరపాటే. నేను కూడా అలానే అనుకున్నాను. లేస్ కాదిది. లేస్ దీనికి యాడ్ చేయలేదు. డైరెక్ట్‌గా దీని మీదే వాళ్ళు ఈ లేస్ లాంటి టైప్‌లోని స్టోన్ అయితే వర్క్ చేశారు. చాలా బావుంది. శారీ అయితే నాకైతే నిజంగా బాగా నచ్చింది. అండ్ చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఇదొక్క లేస్ లేకపోతే అసలు శారీ అసలు చాలా లైట్ వెయిట్‌గా ఉండిద్ది ఇంకా అనిపించింది నాకు. అండ్ ఈ 2 శారీస్ మీకు నచ్చాయా? సో, అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకోవడం జరిగింది. అండర్ 300లోనే. నమ్ముతారా? నేనైతే నిజంగా నమ్మలేకపోయాను. వచ్చిన తర్వాత క్వాలిటీ ఎలా ఉందని చూస్తే నిజంగా ఆసమ్ కలెక్షన్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నదంతా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో ఇచ్చారు. థ్రెడ్ వర్క్‌తో. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ మొత్తం మనకి ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది. సో, డ్రెస్ మనకి అనార్కలి టైప్‌లో ఉంటుంది. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి. చాలా మంచిగా ఉంటుంది. డ్రెస్ 300 బిలో మనకి ఒక అనార్కలి కుర్తీ వస్తుందా అంటే నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు.
ఆర్డర్ పెట్టేసాను. క్వాలిటీ అయితే నిజంగా ఆసమ్ ఉంది. సో, ఇప్పుడు నేను చూపించిన 2 శారీస్ అండ్ దీని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ ఆర్ కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఆల్ అనే బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అంతే వీడియో. ఓకే. బై.